హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మనం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో బ్లౌజ్ ఫ్రంట్ నెక్ లూజ్ రాకుండా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. మొత్తం ఫ్రంట్ పార్ట్ మొత్తం మార్కింగ్ చేసుకొని మార్కర్తో అట్లా మార్కింగ్ చేసుకుంటే మంచిగా మార్కింగ్ పడిపోతుందండి. చంక లోతు వచ్చేసి నేను ఒక అరేంజ్ పెట్టేసాను. ఒక అరేంజ్ అయితే సరిపోతుంది కరెక్ట్గా. ఇట్లా షోల్డర్ దగ్గర వచ్చేసి ఒక పావు ఇంచు నెక్ వైపుకి ఇట్లా డౌన్ చేసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా ఫ్రంట్ నెక్ లూజ్ కాకుండా పట్టినట్టుగా అలా ఉండిపోతుందండి. నేనైతే ఇదే టిప్ యూస్ చేస్తాను ప్రతి బ్లౌజ్కి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ హైట్ చూసుకుందాం. ఫ్రంట్ నెక్ హైట్ వచ్చేసి ఇట్లా క్రాస్గా పెట్టుకోవాలండి. క్రాస్గా పెట్టుకుంటే నాకు 7.5 వచ్చింది. అదే 7.5ని అట్లా క్రాస్గా అక్కడ పెట్టేసుకున్నాను. క్రాస్గా అట్లా మార్కింగ్ చేసుకొని మంచిగా రౌండ్ ఇచ్చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి డాట్ లెంత్ అండి. డాట్ లెంత్ వచ్చేసి నేను 2.30 పెడుతున్నాను. 2.5 అయితే సరిపోతుంది. కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 2.30 పెట్టాను. పైన వచ్చేసి ఒక 1.5 ఇంచ్ పెట్టాను. ఇటువైపు వచ్చేసి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్లో నీట్గా వస్తుందండి. మామూలుగా అయితే 6 ఇంచ్ పెడతాను. పెద్ద సైజ్ బ్లౌజులకి ఇట్లా 1 ఇంచ్ పెట్టుకుంటే నీట్గా ఉంటుందండి. ఫ్రంట్ షేప్ హైట్ వచ్చి చూసుకున్నాం. డాట్ హైట్ ఫ్రంట్ షేప్ హైట్ వచ్చేసి నాకైతే టేప్తో కొలుచుకుంటే ఎంత వచ్చిందో చూద్దాం. టేప్తో వచ్చేసి 15 ఇంచులు వచ్చిందండి. మనం లాగకుండా అట్లా చక్కగా పెట్టాలి. తగ్గించి పెడితే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి తగ్గించి పెడితే అది పైకి షేప్ పట్టి పైకి పిక్ వస్తుందండి. అందుకనేసి అది ఎంత అంత కరెక్ట్గా పెట్టాను. ఫిట్టింగ్ బాగా వచ్చింది అన్నారు. సేమ్ అలానే పెట్టేశాను. సరే ఫ్రంట్ కొలుచుకున్నామండి. కరెక్ట్గా ఉందో లేదా, చంక గుట్టు దగ్గర నుంచి నెక్ దాకా ఎంత ఉందో చూసుకున్నాం. కరెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు మొత్తం కట్ చేసుకుందాం. మొత్తం చుట్టూ అంతా నీట్గా కట్ చేసుకున్నామండి. కట్ చేసుకున్న తర్వాత చిన్న కట్ పెట్టేసుకోవాలి. కరెక్ట్గా చూసుకొని ఇలా కట్ పెట్టేసుకున్న తర్వాత చుట్టూ అంతా నీట్గా మంచిగా కట్ పెట్టేసుకున్న తర్వాత చూడండి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టిప్స్